హెల్త్ యూనివర్సిటీ మీదన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళ వ్యవహార శైలి వలన ఒక విద్యార్థిని యొక్క జీవితానికి నష్టపోయింది అంటూ దానికి సంబంధించినటువంటి యాక్షన్ని ప్రకటించింది. ఇందులో ప్రధానంగా నీట్ కౌన్సిలింగ్ 2022లో అర్హత పొందిన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీట్ నిరాకరించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారుల మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారం కింద ఆ విద్యార్థికి 7 లక్షల రూపాయలు ఖర్చుల కింద మరో 25,000 చెల్లించాలని ఆదేశించింది. విశ్వవిద్యాలయం చర్యల వల్ల ఆ యువతి ఎంబీబీఎస్ సీటు కోల్పోయి దంతవైద్య కోర్సులో చేరారని గుర్తు చేసింది. ఈ ఘటన జరిగి 2 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో పిటిషనర్కి ఎంబీబీఎస్ సీట్ కేటాయించడం సాధ్యం కాదని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు గురువారం కీలక తీర్పిచ్చింది. నెల్లూరు బాలాజీనగర్కి చెందిన రేవూరు వెంకట ఆశ్రిత 2022లో నీట్ రాశారు. ఆమెకు ఎన్సీసీలో బి సర్టిఫికెట్ ఉంది. ఎన్సీసీ ఓపెన్ మహిళా కేటగిరీలో ఎంబీబీఎస్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. తనకంటే నీటిలో తక్కువ మార్కులు వచ్చిన చందన అక్షిత అనే యువతికి నెల్లూరులో నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్స్ కేటాయించడానికి సవాల్ చేస్తూ ఆశ్రిత 2022 నవంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కౌంటర్ వేస్తూ బీసీడీ కేటగిరీకి చెందిన జాహ్నవికి ఓపెన్ రౌండ్లో లోకల్ ఆర్ ఓసీ ఆర్ ఫిమేల్ ఆర్ ఎన్సీసీ కేటగిరీ కింద నారాయణ వైద్య కళాశాలలో మొదటి విడత కౌన్సిలింగ్లో సీట్ కేటాయించాం. తర్వాత జాహ్నవి తిరుపతి ఎస్వీయు వైద్య కళాశాలకు వెళ్ళారు. ఆమె ఖాళీ చేసిన ఎంబీబీఎస్ సీట్ని తర్వాత అర్హురాలైన చందనక్షతకు కేటాయించాం. అశ్రిత బీసీడీ కేటగిరీకి చెందిన వారు కాకపోవడంతో జాహ్నవి ఖాళీ చేసిన సీటుని అక్షితతో భర్తీ చేశామని చెప్పారు. పిటిషనర్ ఆశ్రిత తరపు న్యాయవాది జి ప్రియాంక వాదనలు వినిపిస్తూ జాహ్నవికి తొలుత నంద్యాల శాంతర వైద్య కళాశాలలో తర్వాత ఎస్వీయు వైద్య కళాశాల సీట్ వచ్చింది. నారాయణ వైద్య కళాశాల ఆమె చేరడం సీట్ను వదిలేయడమే అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. వివరాల పరిధిలో తీసుకున్న ధర్మాసనం నారాయణ వైద్య కళాశాల జాహ్నవికి సీట్ కేటాయించినట్టు ఆధారాలు సమర్పించమని యూనివర్సిటీ అధికారులను ఆదేశించింది. వాళ్ళు ఏ ఆధారం ఇవ్వలేకపోయారు. ఆశ్రిత కంటే తక్కువ మార్కులు వచ్చిన చందన అక్షతకి ఎంబీబీఎస్ సీట్ కేటాయించిన చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. విశ్వవిద్యాలయ అధికారులకి 25,000 ఖర్చులు విధించి 2 వారాల్లో ఆ సొమ్మును పిటిషనర్కి చెల్లించమని ఆదేశించింది. వర్సిటీ అధికారులు చెల్లెలలో ఎంబీబీఎస్ సీట్ కోల్పోయిన ఆశ్రిత అప్పట్లో దంతవైద్య కోర్సులో చేరారని గుర్తు చేసింది. అందుకు నష్టపరిహారంగా 7 లక్షల రూపాయలు పిటిషనర్కి 2 నెలల్లో చెల్లించమని యూనివర్సిటీని ఆదేశించింది.